డిస్కస్ చేయబోయేటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం పులివెందల ఎన్నికలకు సంబంధించి కూడా ఏం జరుగుతోందో ఆసక్తిగా చూస్తున్నారు. సో జరిగేది ఒక జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఒక ఉప ఎన్నిక అయినప్పటికీ అక్కడ ఒక అసెంబ్లీ ఎన్నికల స్థాయి రాజకీయం ఆసక్తి మొత్తం కూడా నెలకొందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఆ నియోజకవర్గం ప్రస్తుతం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సంబంధించిన సొంత నియోజకవర్గం. సో అక్కడ వైసీపీ గతంలో వరుసగా విజయాలు సాధిస్తున్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ఇక్కడ పోటీ చేయడం లేదా ఇక్కడ తలపడడం అనేది ఆషామాషి అంశం కాదు అనేది అందరికీ తెలుసు. కానీ అలాంటి చోట ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి మృతి చెందడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ సంబంధించి కూడా మహేశ్వర్ రెడ్డి సంబంధించిన కుమారుడు హేమాద్రి రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి బరిలో ఉన్నారు. సో దీంతో ఈ ఎన్నికకు సంబంధించినటువంటి విషయం పైన చాలా ఆసక్తి, చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఏం జరగబోతోంది ఇక్కడ అనేటువంటిది. సో గతంలో ఇక్కడ ఎన్నికలు అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అటు పొలిటీషియన్స్కి కానీ ఇటు పోలీసుకు కానీ దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఇక్కడ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు, పరిణామాలు మనం చూస్తున్నాం. అయితే జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో కూడా ప్రస్తుతం వైసీపీ అనేక డ్రామాలకు ఎత్తుగడలకు తెరలేపుతోందా? ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అందుకు అనుగుణంగానే ఉన్నాయా? ఈసారి బీటెక్ రవి సతీమణి నుంచి జెడ్పీటీసీ స్థానానికి గట్టి పోటీ ఉన్న నేపథ్యం, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ఎన్నికల్లో పాల్గొంటున్నారు. కాబట్టి ఏమవుతుందో అనేటువంటి ఆందోళన నెలకొందా? లేకపోతే గతంలో మనం చూసాం ఎమ్మెల్సీ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అప్పట్లో వైసీపీ ఇక్కడ పరాభవాన్ని చవిచూసినటువంటి పరిస్థితులు, వాళ్ళు బలపరిచినటువంటి వారు మనం చూసాం. సో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఏమన్నా రాబోతున్నాయనే భయం వాళ్ళలో ఉందా? లేకపోతే స్థానికంగా ఎందుకు అక్కడ వివిధ నియోజకవర్గ సరే ఎన్నికలు అంటే అటు కూటమి సంబంధించి కానీ వైసీపీకి సంబంధించి కానీ నాయకులు చాలామంది రావడం ప్రచారం చేయడం అనేది చూస్తుంటాం, సహజం, జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం, ఉండేది 6 పంచాయతీలు పరిధిలో మొత్తం ఈ యొక్క జెడ్పీటీసీ స్థానం ఉంటుంది. అక్కడికి ఏదైతే ఇటీవల మనం చూసాం నల్గొండ వారి పల్లెలో జరిగినటువంటి ఘటనలు అయితే మాత్రం చాలా అక్కడ ఏదో ఎన్నికలకు సంబంధించిన విషయంలో కొంత కుట్రలకు కూడా తెరలేపుతున్నారా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే మనం చూసాం ఎన్నికల సమయంలో గతంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్ గతంలో కోడికత్తి వ్యవహారాన్ని మనం చూసాం. తర్వాత గత ఎన్నికల్లో గులకరాయి వ్యవహారాన్ని కూడా చూసాం. ఇప్పుడు అదేవిధంగా దాడులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారా? నిజంగానే అంత టెన్షన్ వాతావరణాన్ని పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఎన్నికల సమరం అక్కడ ఎలా ఉండబోతోంది? ఇదే తరుణంలో వైఎస్ వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా సునీత కూడా పులివెందులకు రావడం, పులివెందుల ఉండాల్సింది ఇలా కాదు, ఒక శాంతియుతమైనటువంటి పులివెందుల కావాలి, ఒక ప్రశాంతమైనటువంటి పులివెందుల చూడాలి, ఇక్కడ ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి, దాడులు చేస్తారా అంటూ కూడా ఆమె ఇవాళ చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆమె ఒకవైపు వారి తండ్రి హత్య కేసుకు సంబంధించి న్యాయం జరగాలని చెప్పి పోరాటాలు చేస్తూ ఉంది. అనేక రోజులుగా ఆమె సాగిస్తున్నటువంటి న్యాయ పోరాటం మనకు తెలుసు. తాజాగా సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు విచారణకు వచ్చింది. సిబిఐ సంబంధించినటువంటి విచారణ పైన ఇంకా జరగాల్సినటువంటి విచారణకు సంబంధించి విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వ్యక్తులకు సంబంధించి నా పోరాటం సాగిస్తూనే ప్రస్తుతం సునీత ఈ సమయంలో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఆమె పులివెందులకు రావడం, ఆమె చేసినటువంటి కామెంట్లకు కూడా చాలా ప్రాధాన్యత నెలకొంటోంది. సో ఈ పరిణామాలన్నిటితో వైసీపీ సంబంధించినటువంటి శ్రేణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? సో జగన్ కూడా ముందుగానే మామూలుగా ఆయన వీకెండ్లో బెంగళూరుకు వెళ్తూ ఉంటారు. ఈసారి చాలా తొందరగానే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా నాయకులతో మనం వాట్సాప్ వీడియోలో మాట్లాడినటువంటివి ఆ వీడియోలన్నీ కూడా బయటికి రావడం ఇవన్నీ కూడా చూసాం. సో ఈ ఎన్నికల కోసం ఆ స్థాయిలో అక్కడి నుంచి ఆయన పావులు గదుపుతున్న పరిణామాలు ఎందుకు వచ్చాయి? సో జెడ్పీటీసీని నిలబెట్టుకునేందుకు, ఆ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు వారు చేస్తున్నటువంటి యత్నాలు, కుటిల ప్రయత్నాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అంతపాటు మా కడప